బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా నిన్న ప్రారంభం కావాల్సిన సంప్రదింపులు వాయిదా పడ్డాయి. యుద్ధాన్ని తాత్కాలికంగా ముగిస్తూ అమెరికా ఇరాన్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్ హెజ్బొల్లా పరస్పరం భీకరదాడులు చేసుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ పరిణామంతో ఎంఓయూ అమలుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ హెజ్బొల్లా తిరిగి అంగీకరించాయి. దీంతో పరిస్థితులు కాస్త మెరుగుపడినట్లు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు స్విట్జర్లాండ్లో చర్చలు అత్యవసరం ఏమీ కాదని ఇరాన్ తెలిపింది. రాబోయే రోజుల్లో అమెరికా ప్రతినిధులతో తమ నేతలు సమావేశమయ్యేందుకు ప్రణాళికలు తయారవుతున్నాయని పేర్కొంది. అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య గురువారం రాత్రి భీకర పోరు జరిగింది. దక్షిణ తూర్పు లెబనాన్లో హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 21 మంది మరణించారు. హెజ్బొల్లా సాయుధులు దక్షిణ లెబనాన్లోని నబతియే నగర సమీపంలో ఓ గ్రామంపై చేసిన దాడిలో 4 ఇజ్రాయేలీ సైనికులు మృతి చెందారు. ఇక ఎంఓయూ అమలు విధి విధానాలపై చర్చించేందుకు అమెరికా ఇరాన్ అధికారులు జెనీవాలో నిన్న భేటీ అవ్వాలి. అయితే లెబనాన్లో మళ్లీ దాడులు జరగడంతో ఇరాన్ అధికారులు స్విట్జర్లాండ్కు వెళ్లలేదు. చర్చలు జరగాలంటే ముందు లెబనాన్లో దాడులు ఆగాల్సిందేనని వారు స్పష్టం చేశారు. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తన స్విట్జర్లాండ్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. లాజిస్టిక్స్ సంబంధిత కారణాల వల్లే వాన్స్ పర్యటన వాయిదా పడిందని వైట్ హౌస్ తొలుత చెప్పినప్పటికీ లెబనాన్లో దాడులే కారణమని తర్వాత స్పష్టమైంది. తుది ఒప్పందం ముసాయిదా రూపకల్పనకు తదుపరి చర్చలు జరపడంపై మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి చెప్పారు. ఇక లెబనాన్లో పోరుతో ఎంఓయూ అమలుపై ఒక దిశలో సందిగ్ధత నెలకొన్నప్పటికీ ఖతార్, అమెరికా, ఇరాన్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హెజ్బొల్లా శాంతికి అంగీకరించాయి. హర్మూజ్ పూర్తిగా తెరుచుకున్న నౌకలు తమ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సిందేనని ఇరాన్ చెబుతోంది. ఆ జలసంధిలో రాకపోకల నియంత్రణకు ది పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీని ఇరాన్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. తాజాగా జలసంధిలో ప్రయాణించే నౌకలన్నీ తమ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని, భవిష్యత్తులో టోలు వసూలు చేసే ఉద్దేశంతోనే ఈ చర్యకు ఉపక్రమించినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైర్ అయ్యారు. కాల్పుల విరమణను ఉల్లంఘించి హెజ్బొల్లాపై దాడులు చేయడంపై మండిపడ్డారు. కొంచెం బుర్ర వాడాలంటూ ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెజ్బొల్లాతో కాల్పుల విరమణకు అంగీకరించాలని తాను ఇజ్రాయెల్ను కోరానని ట్రంప్ తెలిపారు. ఇక ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తతలో ఇరాన్తో శాంతి ఒప్పందం కోసం తన దౌత్య ప్రయత్నాలను దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు. ఇక ట్రంప్ ఈ దాడులపై ఇజ్రాయెల్ అధికారులతో మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు. సంయమనం పాటించాలని చెప్పానన్నారు. ఘర్షణలు ఇలాగే కొనసాగితే ఒప్పందం దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపానన్నారు. కొంచెం బుర్ర ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలని ఇజ్రాయెల్కు సూచించానని తెలిపారు. అసలు కాల్పుల విరమణ విషయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారో లేదో ట్రంప్ వెల్లడించలేదు. ఇక ఇజ్రాయెల్ మనుగడకు తన విదేశాంగ విధాన నిర్ణయాలు చాలా అవసరమని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా జోక్యం లేకపోతే ఆ దేశం ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. తాను లేకుంటే ఇజ్రాయెల్ నాశనమైపోయేదన్నారు. ఇరాన్తో ఒబామా చేసుకున్న ఒప్పందాన్ని తాను రద్దు చేయకపోయి ఉంటే నేడు ఇజ్రాయెల్ ఉండేది కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. బ్రేకింగ్ అంతా మనకి. అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా అయితే పడ్డాయి. ఇక స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా నిన్న ప్రారంభం కావాల్సిన సంప్రదింపులు అయితే వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. యుద్ధాన్ని తాత్కాలికంగా ముగిస్తూ అమెరికా ఇరాన్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్ హెజ్బొల్లా పరస్పరం భీకరదాడులు చేసుకోవడం ఎందుకు కారణమని తెలుస్తోంది. ఇక ఈ పరిణామంతో ఎంఓయూ అమలుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ హెజ్బొల్లా తిరిగి అంగీకరించాయి. దీంతో పరిస్థితులు కాస్త మెరుగుపడినట్లు కనిపిస్తున్నాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి విశ్లేషకులు మనతో పాటు మాట్లాడడానికి. నమస్తే అండి జీవీఆర్ శాస్త్రి గారు.
ఎస్, ఎలా చూడంటారు మొత్తానికి అమెరికా ఇరాన్ మధ్య చర్చలు వాయిదా పడ్డాయి, ఫర్దర్ గా ఏం జరగబోతుంది ఏంటి? ఇది అమెరికా ఇన్సిస్ట్ మీద జరుగుతున్నది అంతే తప్పితే, అంటే అసలు ప్రిన్సిపల్ గా చూడవలసిన విషయం ఏంటంటే వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. అందుకు అది కూడా ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క హమాస్, హిజ్బుల్లా, హూతీస్ వాళ్ళ యొక్క ప్రాపకంతో ఏంటంటే హమాస్ మీద చేసిన దాడి, లేదంటే హమాస్ ని వాళ్ళు వైపౌట్ ట్రై చేస్తున్న ప్రయత్నం, ఐ డోంట్ థింక్ అది అంత ఈజీగా జల్ అవుతుంది. దాన్ని మనం ఏదైనా చేయగలం అని నేను అనుకోను. అంటే ఇది సెటిల్మెంట్ అవ్వదు. ఇది యుద్ధం అవ్వలేదు ఇంకా. అసలు యుద్ధం ప్రాపర్ గానే అవ్వాలి, ఇంకా ప్రాపర్ గానే అవ్వాలి. ఇంకా సెటిల్ అయ్యే పరిస్థితి అయితే కాదు. యుద్ధం ప్రాపర్ గా జరగాలి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగి తీరాలి. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే ఈ హాస్టైలిటీ కంటిన్యూస్. వాళ్ళు ఇవాళ నేను అటాక్ చేశారు, అప్పుడే మళ్ళీ వీళ్ళు హార్మోజ్ ని బంద్ చేసేస్తా ఉన్నారు. సో ఇది ఏదైనా అంటే మొత్తం ప్రపంచ దేశాలు అన్ని ఇన్వాల్వ్ అయినా సెటిల్ చేయాలి. ఏదో అమెరికా సెటిల్ చేసింది, అమెరికా వల్ల అవుతుంది. అమెరికా వల్ల అవ్వదు ఇది. అమెరికా నాట్ ఏబుల్ టు డూ ఇట్ బికాజ్ అమెరికా భౌగోళికంగా చాలా దూరంలో ఉంది. వాళ్ళకి చేత కాదు, వాళ్ళ కాస్ట్ ఎక్కువ, వాళ్ళకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఇది సరిపోదు. అందుకే అమెరికన్ ప్రెసిడెంట్ పారిపోయాడు. ఎందుకంటే మేము పారిపోతాం, ఆయన అనవసరంగా చేతులు కాల్చుకున్నాడు. ఆయనకి ఈ యుద్ధంలో అసలు రావాల్సిన అవసరం. ఆయన ఏమనుకున్నాడంటే ఏదో వెనిజులా టైప్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ, వెనిజులా టైప్ లో రాత్రి ప్రెసిడెంట్ పట్టుకుపోతే గొడవ వదిలిపోద్దని ఆయన ఏమనుకున్నాడు, వాళ్ళ ఐటీల కంపెనీని చంపేస్తే ఏమనుకున్నాడు, దేంతో అయిపోయింది అనుకున్నాడు. కానీ అసలు యుద్ధం అక్కడి నుంచి మొదలైంది. సో ఇంకా యుద్ధం ఎప్పటికీ తీరుతుంది అనేది అసలు అంతు చెక్కని పరిస్థితి ఏర్పడిపోయింది. ఆయనకి ఏంటంటే పాలసీ రకంగా నాకు తెలిసి వాళ్ళకి ఆల్మోస్ట్ $250 బిలియన్ విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్స్ కోల్పోయారు. హైయెస్ట్ F-35 కూడా కోల్పోయారు, F-16 కోల్పోయారు. ఆల్మోస్ట్ చాలా మంది సైన్యం చనిపోయారు, అమెరికన్ సైన్యం చనిపోయారు. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఎక్కడ ఫుల్ఫిల్ అవ్వలేదు. న్యూక్లియర్ ప్రిలిఫరేషన్ మేము ఇచ్చేస్తాం, రష్యా ఇరాన్ చేత ఇచ్చేస్తాం అని చెప్పారు, కానీ అది వాళ్ళ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవ్వలేదు. వాళ్ళ ఆబ్జెక్టివ్ అసలు హార్మూజ్ కాదు. యుద్ధం మొదలైనప్పుడు హార్మూజ్ లేదు. హార్మూజ్ అనేది ఎప్పుడు వచ్చింది, యుద్ధంతో వచ్చింది. అది వాళ్ళు ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే అమెరికాను కొట్టలేక అమెరికన్ బేసిస్ మొత్తం అక్రాస్ ది మిడిల్ ఈస్ట్ కొట్టేశారు. మిడిల్ ఈస్ట్ ఎకానమీ సర్వనాశనం అయిపోయింది. ఇరాన్ కనుక $300 బిలియన్ మీరు అమెరికా కనుక ఇది రీకన్స్ట్రక్షన్ కి ఇవ్వలేకపోతే ఇరాన్ ఏం ఊరుకోదు. దాన్ని మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోతుంది, మళ్ళీ మొత్తం అందరినీ డిస్టర్బ్ చేసేస్తుంది. సో ఇది నెవర్ అండ్ సెటిల్ అయిపోయిన టైల్ అయిపోకూడదు. మనం ఏంటంటే ఏదో రకంగా సెటిల్ చేయాలి, మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూర్చుని సెటిల్ చేయాలి. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన చేతకంతనంతో. ఎందుకంటే ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ తప్పితే ఆయనకి ఓర్పు లేదు, స్థానం లేదు. ఆయన మాట్లాడే మాట చూసారని నన్ను కావాలని దీన్ని డైవర్ట్ చేయడం కోసం నా మెలోని నన్ను సంతకం అడుక్కుంది, నా ఫోటో అడుక్కుంది అనే పరిస్థితి. అంటే ఏంటి, మొత్తం డైవర్ట్ చేస్తున్నాడు. దేన్ని డైవర్ట్ చేస్తున్నాడు, ఈ ఎంఓయూని హైలైట్ చేయకూడదు. ఈ ఎంఓయూ పెద్ద అమెరికా ఇరాన్ మధ్య ఎంఓయూ సంతకం ఏంటి, అసలు యుద్ధం మధ్య సంతకాలు, యుద్ధం మధ్య ఎంఓయూలో సంతకం పెట్టరు. ఏదో సరెండర్ అయిపోతారు, అది క్లోజ్ అయిపోతుంది. సరెండర్ అయినా అవ్వాలి, క్లోజ్ అయినా అవ్వాలి. సరెండర్ అవ్వలేదు, క్లోజ్ అవ్వలేదు, ఎంఓయూ సంతకం పెట్టడం ఏంటి. సో అక్కడే తేడా కొట్టేసింది. ఇప్పుడు ఎంఓయూ సంతకం పెట్టి ఇద్దరు కలిసి కూర్చున్నారంటే అది కూడా లేదు. ఆయన ఎక్కడో సంతకం పెట్టాడు, ఈయన ఎక్కడో సంతకం పెట్టాడు. ఇరాన్ ప్రెసిడెంట్ ఇరాన్ లో పెట్టాడు, అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రాన్స్ లో పెట్టాడు. మళ్ళీ అమెరికాలో పెడితే ఎక్కడ ఇబ్బంది అవుతుంది. సో అక్కడ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అమెరికా ఆర్థిక పరంగా, అంటే అమెరికా ఈజ్ నాట్ రిలవెంట్ నౌ. అమెరికా రిలవెన్స్ లేదు. అమెరికా రిలవెంట్ లేదని అమెరికా కూడా గ్రహించింది. మనం రిలవెంట్ అవ్వం. మనకి ఇంటర్నల్ గా ఇప్పుడు ఎలాంటి క్యాపిటల్ ఎస్ ఎలా ఉంటుందంటే ఎటువైపు తూకినా అటు ఇజ్రాయెల్ అయినా పోతుంది, ఇటు అమెరికా అయినా పోతుంది. ఇరాన్ వాళ్ళకి వచ్చిన నష్టం లేదు, అలాగే వాళ్ళు పోయారు. వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి సంఘర్షణ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి డాలర్ రేటు ఎన్ని వేలల్లో ఉంది. అది కన్వర్షన్ ఏంటి, ఇదేంటి, ప్రజల యొక్క స్థితి చెప్పలేని. సో అలాంటి, కానీ వాళ్ళు మొత్తం డిఫెన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎవరి దగ్గర లేవు ఇప్పుడు. వాళ్ళు తీసుకుని దాచుకున్న మిసైల్స్ వాళ్ళ ఎవరి దగ్గర లేవు.
టెహరాన్ నుంచి లెబనాన్ దాకా వాళ్ళు బై అండర్ గ్రౌండ్ రూట్ వేసుకున్నారు. వాళ్ళు అండర్ గ్రౌండ్ రూట్ వేసి లెబనాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేద్దాం అనుకుంటారు. ఆ సౌత్ లెబనాన్ ఆక్యుపై చేద్దాం అనుకుంటారు. అది ఒప్పుకోరు వాళ్ళు. ఇది ఒప్పుకోరు. ఇజ్రాయెల్ అస్తిత్వం మీద వచ్చేసింది ఇప్పుడు. అమెరికా కనుక ఇంకా ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయలేకపోతే ఇజ్రాయెల్ అస్తిత్వం చాలా పెద్ద ప్రశ్న చిహ్నం అయిపోతుంది. ఏ రకంగా అయితే హమాస్ ని కొట్టారో అదే రకంగా హమాస్ ఇంకా అస్తమానం కొడుతూ ఉంటారు. హమాస్ హిజ్బుల్లా వాళ్ళిద్దరూ కలిసి ఇజ్రాయెల్ ని కొట్టడం మొదలు పెడితే ఇంకా ఇజ్రాయెల్ లో రక్తపాతం అయిపోతుంది. ఆ నెవర్ ఎండింగ్ ఇష్యూ అయిపోతుంది. రాంగ్ హ్యాండిల్ చేసాడు ట్రంప్. చాలా రాంగ్ హ్యాండిల్ చేసాడు ఆయన. ఆయనకి ఏంటంటే ఆయన బిజినెస్ మ్యాన్ అవడం, ఆయనకి చేత కాకపోవడం, ఆయన మీద అవగాహన లేకపోవడం, ఓర్పు సహనాలు లేకపోవడం, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోవడం, ఏది ఎలా మాట్లాడాలో తెలియదు. ఓ రోజు మొత్తం పాలస్తీనా అదేంటి గాజాని ఖాళీ చేసింది శుభ్రంగా మేము ట్రంప్. అదంతా నీట్ ఏదో కడతా ఉంటాడు, రిసార్ట్స్ కడతా ఉంటాడు. ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలియదు. 50 లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏంటో తెలియదు, ఎలా సెటిల్ చేయాలో తెలియదు, ఫార్ములా తెలియదు. కావాలంటే 8 యుద్ధాలు నేను ఆపానంట. 5 యుద్ధాలు ఆపాడు, ఆయనకి తెలియదు. సో ఆయన ఏంటంటే ఐ థింక్ వీ షుడ్ సే అమెరికా బ్యాడ్ లక్ అది. బ్యాడ్ లక్ ఫర్ అమెరికా దట్ దే గాట్ ఎ ప్రెసిడెంట్ లైక్ హిమ్. ఆయనకి అర్థం అవుతారు. నిన్న ప్రైమ్ మినిస్టర్ కూర్చోబెట్టి కూడా ఆయన మాట్లాడిన విధానం కూడా కరెక్ట్ కాదు. ఆ ప్రైమ్ మినిస్టర్ కూర్చోబెట్టి నీకు ఏదైనా అయితే నేను వస్తాను, ఇదంటే ఆయనకి అవడమే. భారతదేశానికి అయితే మీరు ఎందుకు వస్తారు? మీరు మన పాకిస్తాన్ తో గొడవ అవుతుంటే మీరు వచ్చారా? రాలేదు కదా. మీకు ఏదైనా అయితే నేను వస్తాను, మీకు ఏదైనా అయితే నేను రావడం ఏంటి? అసలు ఎవడు అడిగాడు మాట? బయలాటరల్ ఇష్యూ కదా. బయలాటరల్ డిస్కషన్ జరిగినప్పుడు బయలాటరల్ ఇష్యూస్ మీద మాట్లాడు, వీసాల మీద మాట్లాడు, ఇది మాట్లాడు, అది మాట్లాడు. నువ్వు స్లీపర్స్ ని చంపడం గురించి మాట్లాడుతున్నాడు మా ప్రైమ్ మినిస్టర్, దాని గురించి మాట్లాడాడు, ఏం చెప్పట్లేదు. అంటే ఆయన్ని మన ప్రైమ్ మినిస్టర్ ని ఒక చైల్డ్ గా ట్రీట్ చేస్తుంది. చిన్నపిల్లడు ఏదో చెప్పాడు అన్నట్టుగా ట్రీట్ చేస్తుంది. అంటే ఏంటంటే నా ఉద్దేశం ఎందుకు ఆయన మానసిక స్థితి కరెక్ట్ గా లేదో మరి, లేదా ఆయనకి తెలియకపోవడం ఉండవచ్చు. ఒకటి ఏంటంటే సైకలాజికల్లీ ఈజ్ నాట్ ఫిట్, నార్ ఏజ్ అయిపోయింది కాబట్టి 80 years పైన అయిపోయింది కాబట్టి ఈజ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఎనీథింగ్, నార్ యూ హ్యావ్ ఎన్ ఐడియా. ఆయనకి ఐడియా కూడా లేదు, అసలు ఐడియా కూడా లేదు, నాలెడ్జ్ లేదు, ఏం చేయాలో ఎలా చేయాలో అనే ఒక నాలెడ్జ్ లేని దుస్థితికి వచ్చాడు ఆయన. ఎంత దారుణం అది, ఎంత దారుణం అది. ఎందుకంటే ఒక లేడీ ప్రైమ్ మినిస్టర్ ఇటాలియన్, అది కూడా వాళ్ళు వెళ్ళాయి కదా. ఆ అమ్మాయిని పట్టుకుని నువ్వు నా ఫోటో అడుక్కుంటున్నావు అని మెసేజ్ ఇచ్చాడంటే, ఎందుకు ఇచ్చాడంటే టు గెట్ ది డైవర్షన్, అటెన్షన్ డైవర్ట్ చేసేయాలి, పూర్తిగా ఇరాన్ డీల్ నుంచి పక్కకు లాగేయాలనే ఉద్దేశంతో చేసి. అది జరగని పని, అది ఎప్పుడు జరగని పని. ఎందుకంటే ఇది మనకి భౌగోళిక పరిస్థితి చూస్తే, ప్రపంచ భౌగోళిక పరిస్థితి ఇది అనాక్సెప్టబుల్. ఇది మంచి పరిణామం కాదు, కరెక్ట్ పరిణామం కాదు. ఇదైతే ఇలా అయితే మాత్రం యుద్ధం చాలా కాస్ట్ అయిపోతుంది, దేశాలన్నీ కొప్పుకూలిపోతాయి, ఆర్థిక వ్యవస్థలన్నీ కొప్పుకూలిపోతాయి. ఇలా అందులో ఇది ఇరాన్ భౌగోళికంగా చాలా కరెక్ట్ క్రూషియల్ ప్లేస్ లో ఉంది. వాళ్ళ యొక్క ఎందుకంటే వాళ్ళు ఆయిల్ గ్యాస్ ని ఆపరేట్ రైట్. చూపించేశారు. మన అందరం స్ట్రెస్ లోకి వెళ్ళిపోయారు, ప్రపంచ దేశాలన్నీ స్ట్రెస్ లోకి వెళ్ళిపోయాయి. చైనా వాళ్ళు చాలా సైలెంట్ అయిపోయారు, ఎందుకంటే చైనా వాళ్ళు సొల్యూషన్ కనుక్కున్నారు. అదేంటి ట్రైన్ వేసుకున్నారు, చైనా నుంచి ఇరాన్కి ట్రైన్ వేసి 10,240 శాస్త్రి గారు. ఎస్ సార్, రైట్. థ్యాంక్ యూ శాస్త్రి గారు.